నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో చాలామంది నన్ను థైరాయిడ్ ఉంటే ఏం చేయాలి మేడం? థైరాయిడ్ ఉంటే ఏం చేయాలక్క? అని అలా చాలామంది అడుగుతున్నారు. యంగ్ విమెన్ కదా, చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో థైరాయిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు థైరాయిడ్ ఏం చేయాలంటే, థైరాయిడ్ హార్మోన్స్ ఏదైతే మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయో, ఆ థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. కానీ మనకి ఇప్పుడు మెటబాలిజం మీద గట్టిగా ఎఫెక్ట్ పడిపోతుంది థైరాయిడ్ వచ్చినప్పుడు. ఏ టైప్ అయినా అవనివ్వండి, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే థైరాయిడ్ వచ్చినప్పుడు మెటబాలిజం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఎన్ని చేసినా తగ్గరు వెయిట్, ఎందుకంటే బాగా ఎఫెక్ట్ పడతా ఉంటుంది కదా. అండ్ కొంతమంది ఏమో ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అవుతారు, బాగా డల్ అయిపోతారు, వీక్ ఉంటారు, టైర్డ్నెస్ అనిపిస్తుంది, అంటే ఏం చేయకుండా టైర్డ్ అయిపోతారు. నాకు అలా చాలా మంది మెసేజ్ చేసేవాళ్ళు, టైర్డ్ అయిపోతున్నాను, అసలు ఏమి చేయట్లేదు మేడం ఎలా. అలా జాయిన్ అయ్యి నా వన్ ఆఫ్ మై వెరీ గుడ్ స్టూడెంట్ స్వప్న గారు అని, 50 years అబౌవ్ ఉంటారు ఏజ్, 23 years నుంచి తనకు థైరాయిడ్ ఉంది. మన క్లాసెస్లో జాయిన్ అయిన 2 months ఎండ్లోనే థైరాయిడ్ కంప్లీట్లీ నార్మల్. ఇలా ఒక్కరు కాదు, ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే, థైరాయిడ్ కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు, మొత్తం ఎలిమినేట్ చేసుకోవచ్చు, లెవెల్స్ అన్నీ నార్మల్ చేసేసుకోవచ్చు. నేను ఒక టైప్ ఆఫ్ పీపుల్ చూసాను, అంటే థైరాయిడ్ ఉంది అంటే ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలా టాబ్లెట్స్ వేసుకునే ఉండాలి అని. ఇప్పుడు లెవెల్స్ ఎక్కువైనాయి, ఎక్కువ టాబ్లెట్, ఎక్కువ డోసు, తక్కువ డోసు, అలా ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు? మీకు ఇప్పుడు అవసరం అనిపిస్తుంది వేసుకునేను కాదు నేను, కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర బయటపడాలి అని చూడండి. బ్యాక్ టు నార్మల్ హెల్త్ అయిపోవాలి. మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో. డైజెషన్ మీద, హార్మోన్స్ మీద వర్క్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏంటంటే యోగా థైరాయిడ్కి, పీసీఓఎస్, హార్మోనల్ ఇష్యూస్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీకు టైం లేదు అనుకుంటే 20 నిమిషాలైనా చేయండి. ఇప్పుడు టైం లేదు అన్న క్వశ్చన్ లేదు. ఆల్రెడీ థైరాయిడ్ వచ్చింది, ఆల్రెడీ పీసీఓఎస్ ఇట్లాంటి ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. టైం ఉన్నా లేకున్నా కలిగించుకోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. మనకి ఇంకా టైం లేదు అంటున్నామంటే మన హెల్త్ మీద మనకు అంత ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఈ విషయంలో మాత్రం అంతే. సో టైం కల్పించుకోండి. 1 hour వీలైతే 1 hour చేయండి. యోగా గురువుతో చేయండి. ఎప్పుడైనా సరే గురువుతో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తే మీకు డైట్ ఉంటుంది, ప్రాపర్ స్కెడ్యూల్ ఉంటుంది, 1 hour ప్రాపర్ చేపిస్తారు, అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతారు. టైం కుదరకపోతే రికార్డింగ్స్ తీసుకోండి. అలా కూడా కుదరకపోతే నేను ఏవైతే చూపిస్తున్నానో అవైనా సరే చూసి చేసుకోండి. హెల్త్ని మాత్రం ఇంప్రూవ్ చేసుకోండి. సో ఫస్ట్ డ్రింక్ చెప్తాను, తర్వాత అసలు థైరాయిడ్ కంప్లీట్ కంట్రోల్ అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్తాను. సో రాత్రి పూట ధనియాలు, మనకు చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు, ధనియాలు చాలా చాలా మంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో థైరాయిడ్ ఉన్నప్పుడు ఇలా వాటర్ రాత్రే పెట్టుకోండి. నైట్ పూటనే మనకి ధనియాలు ఏం చేస్తారంటే క్రష్ చేయండి, అంటే ఎట్లా దంచుకోండి. గ్రైండర్లో అలా కాదు, ఆ వేడి రిలీజ్ అవుతుంది, అది కాదు. మనకి నార్మల్ చేతితోటైనా సరే, చిన్న చిన్న ధనియాలు అయినా సరే మనం దంచుకొని ఆ ధనియాలు నానేసుకోండి వాటర్లో రాత్రి. ఆ నానేసుకున్న ధనియాల్ని మార్నింగ్ లేసాక ఇలా ఈ ధనియాల్ని తీసుకొని మరిగించేసేయండి. మీరు ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోండి చాలు. క్రష్ చేసేసి రాత్రి నానబెట్టేసుకొని మూత పెట్టేసుకొని మార్నింగ్ లేసాక పరిగడుపున బెటర్ లేసి సేమ్ అదే వాటర్ బాయిల్ చేసేసేయండి. 15 నిమిషాలు 10 నిమిషాలు బాయిల్ చేసినా సరిపోతుంది. మనం అలా చేసినప్పుడు ఏంటంటే ధనియాల్లో ఉన్న ప్రాపర్టీస్, న్యూట్రియంట్స్ అంతా వాటర్లో వెళ్తాయి. మనం ఆ వాటర్ తాగినప్పుడు మనకు బాగా బెనిఫిట్స్ వస్తాయి అనమాట. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది. ధనియాలు చాలా హెల్తీ, మనం యూజువల్గా వంటలో యూజ్ చేస్తూనే ఉంటాం, కాకపోతే మొత్తం ప్రాపర్టీస్ అంతా కావాలి కదా, అందుకని ఇది చాలా మంచి టిప్ అనమాట థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా ఏం చేసుకోవాలి, కొన్ని ఆసనాస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక 1 hour ఫుల్ బాడీ యోగా చేసుకోండి. ఇంకో 15 minutes 20 minutes టైం ఉన్నప్పుడు మీకు ఏదైతే కావాలి ఆ టైంలో ఇది చేసుకోండి. అప్పుడు ఇంకా తొందర తగ్గుతుంది మనకి. ఫుల్ బాడీ చేస్తున్నప్పుడు ఫుల్ బాడీ మీద చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది కదా, అన్ని రకాలుగా స్లోకి అన్ని సెట్ అవుతా వస్తాయి. ఇంకో 15 నిమిషాలు సాయంత్రం పూట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ క్లాస్లో ఉన్నారు, సాయంత్రం అదే చెప్తాను స్టూడెంట్స్కి, ఇంకో 10 minutes పడుకునే ముందో లేకపోతే సాయంత్రం పూటనో, అప్పుడు మీకు ఏదైతే ప్రాబ్లం దానికి దగ్గర చేసుకోండి. కానీ 1 hour యోగా ఫుల్ బాడీ మాత్రం కంపల్సరీ. సెకండ్ వచ్చేసి ఏంటంటే, మీకు ఇప్పుడున్న టైంలో ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇమీడియట్ ఓం మంత్ర మెడిటేషన్ చూపించాను కదా, చిన్ముద్రలో పెట్టుకొని సుఖాసనాలు కూర్చొని ఓ 40 rounds, టైం ఉన్న దాన్ని బట్టి 16 rounds అట్లా చాంటింగ్ తీసుకుని, అది కూడా చాలా చాలా మంచిది థైరాయిడ్ ఉన్నప్పుడు. థర్డ్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ప్యాకేజింగ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. మీరు ఇంకెన్ని చేసినా ఈ ప్యాకేజింగ్ ఫుడ్ తింటున్నారు అంటే
మనకి అది తగ్గదు, తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. క్యాన్సర్లు రావడానికి, రకరకాల ప్రాబ్లమ్స్, గట్ హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ప్యాకేజింగ్ ఫుడ్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ కంప్లీట్ మానేసే. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట వెళ్ళి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, తినండి, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు చేయండి, కానీ ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం కంప్లీట్ నో. అది గుర్తుపెట్టుకోండి. బయట అవాయిడ్ చేయడానికే చూడండి. తప్పదు, ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఎవరికైనా ఉంటే, ఎవరికైనా ఎంజాయ్ చేయాలండి. సో ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం పూట వెళ్ళండి, వచ్చేసేయండి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇవి ఫాలో చేయండి. వాకింగ్, గడ్డి మీదైనా మట్టి మీదైనా వాకింగ్ చేయడం కూడా హార్మోన్స్కి చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. 10-15 నిమిషాలు అలా కూడా వాకింగ్ తీసుకోండి, టైం సెట్ చేసుకోండి. టైం ఎక్కువ ఉందంటే హాఫ్ అన్ అవర్ వాకింగ్ తీసుకోండి, 1 అవర్ వాకింగ్ తీసుకోండి. ఇలా ఇవన్నీ స్లోగా సెట్ చేస్తూ ఉండండి. చాలా చాలా మంచి. థైరాయిడ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా గుడ్ హ్యాబిట్స్ అనమాట. సో థైరాయిడ్ కోసం మీకోసం చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఒక వీడియోలో యోగా, ఆసనాస్ అవన్నీ కూడా చూపిస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది. పండగ తర్వాతనే క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఇబ్బంది పట్టద్దు, ఇబ్బంది లేకుండా ఇప్పుడు. సో మీకు కుదిరితే కంపల్సరీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, లేదా ఇన్స్టాలో ఫాలో చేస్తూ ఉండండి, అక్కడైనా పెడతా ఉంటాను ఆసనాస్ ఏవైతే మంచి అలా. ఓకే, మరగనిచ్చేసేయండి. 15 నిమిషాలు అలా మరిగితే దాని మంచిది అనమాట మనకి కూడా. మెన్స్ట్రల్ టైంలో వచ్చే క్రాంప్స్కి కూడా ధనియాల వాటర్ బాగా హెల్ప్ చేస్తే, ఆ టైంలో అయినా సరే మీరు తీసుకోండి కంపల్సరీ. అందుకనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మరగబెడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి కదా ప్రాపర్టీస్ అంతా. సో తాగినప్పుడు మనకు కూడా బాగా బెనిఫిషియల్ అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా రోజు కంపల్సరీ తీసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నమాట. కొన్ని మంచి అంటే దీంతో పాటు బ్రెజిల్ నట్స్ అంటారు. బ్రెజిల్ నట్స్ పెద్దగా ఇంత ఉంటారు. రెండు రోజు పొద్దున రాత్రి 2 నానేసుకోండి. ఆ పొద్దున లేసాక ఇది తాగాక ఒక కొంచెం సేపు ఆగి అవి తినేసేయండి. బ్రెజిల్ నట్స్ కూడా చాలా చాలా మంచి. కొన్ని ఉంటాయి బక్వీట్ ఫ్లోర్, చెస్ట్నట్ ఫ్లోర్ అంటారు, చాలా మంచిది. గ్లూటెన్ ఫ్రీ ఉండాలి యూజువల్గా. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 2 పిండ్లు కూడా చాలా చాలా మంచి. సో అందుకే మీరు ఏం తింటున్నారు అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెదులుకుంటే మనకి థైరాయిడ్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. 3 to 6 monthsలో అయితే చాలా మంచిగా నార్మల్ చేసుకోవచ్చు. మీరు శ్రద్ధగా స్ట్రిక్ట్ ఉంటున్నారు ఫుడ్, యోగా, వాకింగ్లో. యోగా అనేది ఇట్స్ లైఫ్ స్టైల్, ఇట్స్ వే ఆఫ్ లివింగ్. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం చేస్తుంది అంతా యోగానే. సో అంతా సెట్ చేయండి, మీరే చూడండి ఎంత బెనిఫిషియల్ ఉంటుందో. సో ఇప్పుడు ఇది బంద్ చేస్తున్నాను. సేమ్ కప్లో పోసేసేసి ధనియాల వాటర్ నేను చెప్పినట్టుగా చేసుకొని తాగండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. డైజెషన్కి కూడా ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా ధనియాలకి. సో అన్ని రకాలుగా బాడీకి మంచిది. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి అవసరం ఉన్నంత. అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది, వేడి కాకుండా చూసుకుంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి, దేని గురించి టెన్షన్ అవ్వద్దు, హెల్త్ మీద శ్రద్ధ పెట్టండి, అన్నీ సెట్ అవుతాయి. ఓం నమః శివాయ.